దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరకును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను. ఇక్కడ మనం చదివిన ఈ వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలకు చెబుతూ ఉన్న మాటలు మనం చదివాం. ప్రజలతో ప్రభువు నివసించారు, వారితో కాలం గడిపారు. అలాగే వారి అవసరతలు విన్నారు, ఆ అవసరతలు తీర్చారు. అయితే ఈ ప్రజలకు ఒక పాఠము, ఒక లెసన్ నేర్పుతున్నాడు దేవుడు. అదేమిటంటే, మీకు ఎప్పుడు ఏది కావాలన్నా నన్ను అడగండి అని చెబుతున్నాడు. నన్ను అడగండి. సహజంగా మనం దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభు మనకు వాటిని ఇస్తాడు, ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. అయితే ఏమి అడగాలి అనేది మన ఆలోచన. ఏం అడగాలి? అడిగే విషయాల్లో రెండు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైనవి అడగచ్చు. అంటే మనకు ఒక ఇల్లు కావాలి అని అడగటం, లేక ఒక ఉద్యోగం కావాలని అడగటం, అలాగే జీవనోపాధి కొరకు మనం చేసుకునే పనులు, ఆ పనుల్ని ప్రభు దీవించాలి అని అడగటం, ఇంకా పిల్లల కొరకు, మన కుటుంబాల కొరకు అడిగేవి ఉంటాయి. ఇవి శరీర సంబంధమైనవి. కొంతమంది పొలాలు కావాలని, స్థలాలు కావాలని, లేకపోతే మాకు రావలసిన డబ్బులు రావాలి అని, ఇలాగో రకరకాలుగా అడుగుతాం. ఏదైనా బలహీనత ఉంటే ప్రభు మంచి ఆరోగ్యం ఇవ్వాలని, వీటిని మనం అడుగుతాం. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. కానీ మనం అడగాల్సినవి మరొకటి ఉంది. అదేమిటంటే ఆత్మ సంబంధమైనవి. ఈ ఆత్మ సంబంధమైనవి ఎలా ఉంటాయంటే, రక్షణ పొందాలి అని దేవుణ్ణి అడగాలి. అలాగే పరిశుద్ధాత్మ నింపుదల కావాలి అని దేవుణ్ణి అడగాలి. తర్వాత ఆత్మలను సంపాదించాలి. దేవుని కొరకు మందిరాలు కట్టాలి. అనేక మందికి
సువార్త వినిపించాలి అని దేవుణ్ణి మనం అడుగుతాం. ఇవి ఆత్మ సంబంధమైనవి. శరీర సంబంధమైనవి అడిగినప్పుడు ఒకవేళ దేవుడు ఇచ్చిన పరలోకానికి అవి ఏమాత్రమో ఉపయోగపడవు. పరలోకంలోకి మనకు అవి పనికిరావు. అదే ఆత్మ సంబంధమైనవి అడిగితే అవి మనకు పరలోకానికి కూడా ఉపయోగపడతాయి. పరలోక భాగ్యమును మనము పొందుకుంటాం. అందుకని మనం ఆలోచించే దానిలో, అడిగే దానిలో వివేచన ఉండాలి. శరీర సంబంధమైనవి అడగొచ్చు, కానీ నువ్వు అడిగే దానిలో అన్నీ అవే అయితే నీకు ఆత్మీయంగా ఏమి మిగలదు. నీకు పరలోకంలో ఏమి ఫలితాలు ఉండవు. అందుకని మనం దైవ సంబంధమైనవి, ఆత్మ సంబంధమైన వాటిని మనం అడగాలి. బైబిల్లో కొంతమంది భక్తులు లేక దేవుని బిడ్డలు వారు ఆత్మ సంబంధమైనవి అడిగారు. వాళ్ళు ఏం అడిగారు అంటే చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 26వ వచనం చూడండి. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. చూడండి, ఇక్కడ యాకోబు అనే ఒక వ్యక్తి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఎలా అడుగుతున్నాడు? అడగటం అంటే ప్రార్థనలో అడగటం, ప్రార్థనాపూర్వక. దేవుణ్ణి మనం ఏది అడిగినా అది ప్రార్థనాపూర్వకంగానే ఉండాలి. ప్రార్థనలో మోకరించి మోకాళ్ళ మీద ఉండి దేవుని వైపు మన హృదయాన్ని త్రిప్పి మన చేతులు దేవుని వైపు చూపిస్తూ నీవు అడగటం ప్రారంభించాలి. నువ్వు అడిగేది కూడా ఆత్మ సంబంధమైనది అయి ఉంటే అది ఇంకా నీకు చాలా మేలు, చాలా ఆశీర్వాదం. ఈ యాకోబు ఏమని అడుగుతా ఉన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. అంటే ఒక రాత్రంతా పెనుగులాడి ప్రార్థన చేసి నీవు నన్ను ఆశీర్వదించాలి ప్రభువా అని అడిగాడు. ఇలా మనము దేవునిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం అడగాలి. నీవు నన్ను ఆశీర్వదించండి ప్రభువా. దేవునికి మొరపెట్టుకోవాలి. ఒక పగలు, ఒక రాత్రి, ఒక రోజంతా నీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇలా మనం ప్రార్థన చేస్తూ ఉంటే మనం ప్రార్థన చేయటానికి అలవాటు పడిపోతాము. తర్వాత దేవుని ఆత్మ మన హృదయంలో పనిచేస్తూ ఉంటాడు. ఆ తర్వాత దేవునితో
మాట్లాడే అనుభవంలోనికి మనం వెళతాము. ఆ తర్వాత మనం ప్రార్థన చేస్తే ప్రభు మన ప్రార్థనకు జవాబిచ్చువాడుగా ఉంటాడు. అందుకని మనం దేవునిని అడుగుతూ ఉండాలి. యాకోబు మరి ఏమని అడుగుతా ఉన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయను. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే, ప్రభా నేను నీ దగ్గరకు వచ్చాను, నీవు నా దగ్గరకు వచ్చావు, నీవు నాతో మాట్లాడాలి. ఇలాగ ఆదివారము దేవుని సన్నిధిలో ఆరాధనలో కూర్చున్నప్పుడు మీరు మాతో మాట్లాడాలి ప్రభా, మీరు నా జీవితం యొక్క అవసరతలు తీర్చాలి, నా జీవితంలో ఉన్న కొదువులను తీర్చాలి. ఇలాగూ దేవునితో మాట్లాడుతూ ఉండాలి, అడుగుతూ ఉండాలి, ప్రార్థిస్తూ ఉండాలి. ఇలా అడిగినప్పుడు యాకోబుకి ఆన్సర్ ఎలా వచ్చిందో చూద్దాం. 29వ వచనం చూడండి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. అక్కడ అతని ఆశీర్వదించెను. అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎక్కడ అంటే ప్రార్థన చేయుచున్న స్థలములోనే. ఎక్కడైతే యాకోబు ప్రార్థన చేశాడో, ఎక్కడైతే దేవుని సన్నిధిలో మొరపెడతా వచ్చాడో, అక్కడే దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఇది ఎలాంటి ఆశీర్వాదం? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ప్రభు ఏమన్నాడు? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగుతూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నాడు. లేదా మనం కూడా నిరంతరము అడుగుతూ ఉండాలి. మన హృదయము ప్రార్థన చేయటానికి అలవాటు అయిపోవాలి. కబుర్లు చెప్పటానికి కాదు, కానీ ప్రార్థన చేయటానికి అలవాటు అవ్వాలి. మన హృదయమేమో ప్రార్థన చేయటానికి అలవాటు కావాలి. మన మనస్సు దేవుని వాక్యం ధ్యానం చేయటానికి అలవాటు కావాలి. ఈ రెండిటికి కనెక్షన్ ఉంది. మనసు ఎప్పుడు వాక్యాన్ని గురించి ఆలోచిస్తూ, హృదయం ఎప్పుడు దేవునితో ప్రార్థన చేసే హృదయముగా మారితే ఖచ్చితంగా నీకు జవాబులు వస్తాయి. ఖచ్చితంగా జవాబులు వస్తాయి. నీ ప్రార్థనకు జవాబు రాలేదంటానికి వీల్లేదు. మనస్సులో వాక్య ధ్యానం ఉండాలి, హృదయములో ప్రార్థన ఉండాలి. ఇవి రెండు నీకు గొప్ప కార్యాలు చేస్తాయి. దేవుని మందిరంలోకి వచ్చిన మనం వీటిని పొందుకోవాలి, వీటిని సంపాదించుకోవాలి. ఎందుకంటే అడుగుడి మీకు ఇయ్యబడును అని చెబుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వచ్చాము? దేవుని సన్నిధిలోనికి వచ్చాము. నా యొద్దకు వచ్చేవారు నేను ఉన్నానని, అడుగువానికి జవాబిస్తానని నమ్మకంతో రమ్మన్నాడు. అనగా ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు నేను అడుగుతున్నానయ్యా అని నువ్వు ప్రారంభించాలి. నువ్వు అడుగుతూ ఉండాలి. మీరు ఇళ్ళ దగ్గర బయలుదేరేటప్పుడే, ప్రభా నీ సన్నిధిలోనికి వెళుతున్నాను, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను అలాగూ సిద్ధపడి మనం దేవుని దగ్గరకు వస్తే ప్రభు నీతో మాట్లాడతాడు. నువ్వు వినే వాక్యం నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. అలాగ మనం అడగాలి.
అలా అడిగినందువలన యాకోబును దేవుడు ఏం చేశాడండి? 29వ వచనంలో, అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితువని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను. అక్కడ అంటే ప్రార్థన చేసిన స్థలం అది. మనం ఎక్కడ ప్రార్థన చేస్తామో అక్కడే దేవుని ఆశీర్వాదం చూస్తాం. ఒక స్థలములో ఒక సహోదరుడు చాలా బాధలో ఉన్నాడు. అంటే ఏదో కడుపు జబ్బో ఏదో వచ్చింది. సరే, ఆ కడుపు జబ్బు వచ్చినప్పుడు చాలా బాధపడుతున్నాడు. కడుపు తెరలుగా నొప్పి వస్తుంది. ఆ నొప్పిని తట్టుకోలేకపోయాడు. సరే, సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుందామనంటే ఆయన ఆ టైంలో అక్కడ లేడు. ప్రార్థన చేయడానికి సేవకుడు అక్కడ లేడు. వాళ్ళల్లో ఒక సహోదరుడు, అంటే కొంచెం ఆత్మీయంగా పెద్ద వ్యక్తి, ఆయన ఏం చెప్పాడంటే, సహోదరుడా, దేవుని సేవకుడు పలానా స్థలంలో రోజు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు. ఒక చెట్టు నీడ క్రింద దేవుని సేవకుడు రోజు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకుంటాడు. నీకు ఇప్పుడు నొప్పిగా ఉంది కాబట్టి నువ్వు వెళ్ళి ఆ స్థలంలో మోకరించి ప్రార్థన చేసుకో. రోజు దేవుని సేవకుడు ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకో. నువ్వు ప్రార్థన చేసుకుంటే ప్రభువు నీకు సహాయం చేస్తాడన్నప్పుడు ఈ సహోదరుడు విశ్వాసం వచ్చి రోజు సేవకుడు ఎక్కడైతే ప్రార్థన చేస్తాడో ఆ స్థలం, ఆ చెట్టు నీడ క్రిందకు వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసుకున్నాడు. అంతే, ఒక విశ్వాసం. ప్రార్థన చేశాడు. ఆ స్థలంలో అప్పటికప్పుడే దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. పిల్లరా, మనలో ఆ విశ్వాసం రావాలి. మనందరిలో విశ్వాసము బ్రతుకుతూ ఉండాలి. మనలో దేవుని కదలికలు ఉండాలి. మన అంతరంగములు ఎప్పుడు దేవుని ఆత్మ పనిచేస్తూ ఉండాలి. అలా చేస్తే అక్కడ అతనిని ఆశీర్వదించను. నువ్వు వాక్యం విన్న స్థలములోనే దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్న స్థలములోనే దేవుడిని స్వస్థపరుస్తాడు. అక్కడ అతనిని ఆశీర్వదించను. నీ లోపల అలాంటి జీవము, అలాంటి చలనము, అలాంటి దేవుని ప్రవాహము నీలో ప్రవహించాలి. ఎప్పుడైతే యాకోబును దేవుడు దీవించాడో ఆ ఆశీర్వాదము ఆయన సంతానానికి వెళ్ళిపోయింది. ఆ ఆశీర్వాదము ఆయన పిల్లల కుటుంబాల్లోనికి వెళ్ళిపోయింది. అదే ఆశీర్వాదము ఒక జనాంగముగా, ఇశ్రాయేలు దేశముగా మారింది. చూసారా? అనగా ఒక స్థలములో చేసే ప్రార్థన ఒక కుటుంబములోనికి, అనేక కుటుంబాలలోనికి, ఒక దేశములోనికి వెళ్ళింది ఆశీర్వాదం. అదండి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. మనం ఇక్కడ చేసే ప్రార్థన మనతోనే ఉండదు, మనతోనే గిరిగీసుకొని ఆగదు. మనం చేసే ప్రార్థన అనేక కుటుంబాల్లోనికి వెళుతుంది. అనేక గ్రామాలలోనికి వెళుతుంది. దేశంలోనికి మన ప్రార్థన వెళ్ళిపోతూ ఉంటుంది.
అయితే స్టార్ట్ అవ్వాల్సింది ఎక్కడంటే నీ హృదయములో స్టార్ట్ అవ్వాలి ఆ ప్రార్థన. మనం ఎక్కడ మోకరించామో ఆ స్థలములో స్టార్ట్ అవ్వాలి. అక్కడ నువ్వు అడగటం ప్రారంభించాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. ఏమడిగాడు యాకోబు? నువ్వు నన్ను దీవించు అన్నాడు. ఎలాంటి దీవెనది? అది ఒక దేశానికి దీవెనగా మారిపోయిందండి. ప్రభునందు సహోదరుడా సహోదరి, ప్రభువును నువ్వు అలాగూ పట్టుకోవాలి. ప్రభువుని నువ్వు అలాగూ వేడుకోవాలి. అది ఆత్మీయ ఆశీర్వాదం. తర్వాత మోషే ఎలాంటి ఆశీర్వాదం అడిగాడో చూద్దాం. నిర్గమకాండము తీయండి. నిర్గమకాండము 32వ అధ్యాయము. మోషే అడిగిన ఆశీర్వాదం ఏంటో చూద్దాం.